పశ్చిమాసియాలో సాగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కేవలం మనుషుల ప్రాణాలకే కాదు భూమి మనుగడను కూడా ప్రశ్నార్థకం చేస్తోంది. గత 3 వారాలకు పైగా జరుగుతున్న భీకర దాడుల వల్ల అపారమైన కర్బన ఉద్గారాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఒక అంచనా ప్రకారం కేవలం 24 గంటల వ్యవధిలోనే లక్షల టన్నుల పేలుళ్లకు సంబంధించిన కాలుష్య కారకాలు గాలిలో కలుస్తున్నాయి. దీని ప్రభావం ఎంత భయంకరంగా ఉందంటే యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో నల్లని రంగులో విషపూరితమైన యాసిడ్ వర్షం కురుస్తుందనే వార్తలు వస్తున్నాయి. నిరంతరం పేలుతున్న క్షిపణులు, బాంబుల వల్ల పర్యావరణానికి కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది. యుద్ధం మొదలైన మొదటి 14 రోజుల్లోనే 50 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వెలువడినట్లు క్లైమేట్ అండ్ కమ్యూనిటీ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ వెల్లడించింది. ఇందులో భవనాల ధ్వంసం వల్ల 24 లక్షల టన్నులు, రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లపై దాడుల వల్ల మరో 18 లక్షల టన్నుల ఉద్గారాలు విడుదలయ్యాయి. ఈ కాలుష్యం వల్ల పర్యావరణానికి సుమారుగా $1.3 బిలియన్ మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొద్ది రోజుల్లోనే విడుదలైన విషవాయువులు ఒక చిన్న దేశం ఏడాది పొడవునా విడుదల చేసే కాలుష్యం కంటే చాలా ఎక్కువ. ఇది సుమారు 11 లక్షల కార్లను ఏడాది పాటు రోడ్లపై నిరంతరాయంగా నడిపితే వచ్చే కాలుష్యంతో సమానం. యుద్ధం ఇంకా తీవ్రమైతే ఈ గణాంకాలు మరింత భయంకరంగా మారే అవకాశం ఉంది. కేవలం గాలి మాత్రమే కాదు, హర్ముజ్ జలసంధిలోని చమురు ట్యాంకర్లపై దాడుల వల్ల సముద్ర జలాలు కూడా విషపూరితమవుతున్నాయి. చమురు సముద్రంపై తెట్టుల్లా కట్టడం వల్ల జలచరాలు ఊపిరాడక వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రకృతిపై జరుగుతున్న ఈ దాడి భవిష్యత్తు తరాలను అంధకారంలోకి నెట్టేలా ఉంది. యుద్ధం వల్ల కలిగే ఆస్తి నష్టాన్ని మనం మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ పర్యావరణానికి జరిగే ఈ నష్టం పూడ్చలేనిది. మానవాళి మనుగడకు ఆధారమైన వనరులను యుద్ధం చిన్నాభిన్నం చేస్తోంది. మరోవైపు యుక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న ఎడతెగని యుద్ధం పర్యావరణాన్ని మరింత దారుణంగా దెబ్బతీస్తోంది. ప్రపంచ దేశాలు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా వెనక్కి తగ్గకుండా రష్యా సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే మరొక ముఖ్యాంశం ఏమిటంటే రష్యా సేనలు జీవ రసాయన ఆయుధాలను కూడా వాడుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సాధారణ బాంబులు పేలినప్పుడు పెద్ద శబ్దంతో పాటు భౌతిక విధ్వంసం జరుగుతోంది. అది మనిషి శరీరాన్ని క్షణాల్లో ఛిద్రం చేస్తోంది. కానీ జీవాయుధాలు అలా కాదు. ఇవి మనిషి శరీర అవయవాలను లోపల నుంచి మెల్లమెల్లగా నిర్వీర్యం చేసే విషవాయువులు, ద్రవాలతో తయారవుతాయి. వీటిలో వాడే ఫాస్జిన్ అనే రసాయనం నేరుగా ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఊపిరితిత్తుల్లో స్రావాలు నిండిపోయి మనిషి ఊపిరాడక అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోతాడు. అలాగే మస్టర్డ్ గ్యాస్ అనే వాయువు గాలిలో కలిసిందంటే చర్మం కాలిపోవడమే కాకుండా శాశ్వతంగా చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. చర్మంపై భయంకరమైన పొక్కులు వస్తాయి. అన్నిటికంటే ప్రమాదకరమైనవి నర్వ్ ఏజెంట్స్. ఇవి మనిషి నాడీ వ్యవస్థపై దాడి చేసి పక్షవాతం కలిగిస్తాయి. ఫలితంగా అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. చివరికి మరణం సంభవిస్తోంది. వీటితో పాటు సైనైడ్ వంటి అత్యంత విషపూరిత పదార్థాలను కూడా బాంబుల తయారీలో కలిపి ప్రయోగిస్తూ ఉంటారు. వీటిని విమానాల నుంచి చల్లడం ద్వారా ఒకేసారి పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాను దెబ్బతీయవచ్చు. ఈ రసాయన ఆయుధాలు కేవలం యుద్ధ రంగానికే పరిమితం కాకుండా గాలి ద్వారా మైళ్ల దూరం ప్రవహించి అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. ఇది యుద్ధ తంత్రంలో అత్యంత నీచమైన, ప్రమాదకరమైన ప్రక్రియ. ఒకసారి ఈ విషవాయువులు గాలిలో కలిస్తే వాటిని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదు. యుద్ధంలో గెలవడం కోసం ఇలాంటి క్రూరమైన పద్ధతులను అవలంబించడం వల్ల మానవత్వం మంటగలిసిపోతోంది. ఈ రసాయనాల ప్రభావం దశాబ్దాల పాటు ఆ భూమిపైనే ఉంటుంది. ఇక నేల సారహీనంగా మారి ఏ పంటలు పండని పరిస్థితి ఏర్పడుతోంది. ప్రకృతిని విచ్ఛిన్నం చేసే ఈ ఆయుధాలు మానవాళికి పెద్ద శత్రువులుగా నిపుణులు చెబుతున్నారు. ఈ జీవ రసాయన ఆయుధాలను యుద్ధాల్లో ఎందుకు వాడకూడదు అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. వీటి వల్ల కేవలం యుద్ధం చేసే సైనికులే కాదు, ఏ పాపం తెలియని సామాన్య ప్రజలు కూడా భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఇటువంటి ఆయుధాలను వాడడం వల్ల 90,000 మందికి పైగా సైనికులు మరణించారు. ప్రాణాలతో బయటపడిన వారు కూడా జీవితాంతం దీర్ఘకాలిక వ్యాధులతో నరకం అనుభవించారు. ఈ ఆయుధాల ప్రభావం భవిష్యత్తు తరాలపైన కూడా పడుతోంది. రసాయన ఆయుధాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో పుట్టే పిల్లలు క్యాన్సర్, గుండె జబ్బులు మరియు వివిధ రకాల శారీరక లోపాలతో జన్మిస్తున్నారు. అంటే ఈ యుద్ధం ప్రస్తుతమున్న వారికే కాదు, ఇంకా పుట్టని బిడ్డలకు కూడా శాపంగా మారుతోంది. అందుకే 1997లో రసాయన ఆయుధాల నిషేధంపై రష్యాతో సహా చాలా దేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఆ నియమాలను ఎవరూ గౌరవించడం లేదు. పర్యావరణంపై వీటి ప్రభావం అత్యంత విధ్వంసకరంగా ఉంటుంది. ఈ విషకారకాలు గాలిని, భూమిని కూడా పూర్తిగా విచ్ఛిన్నం చేస్తాయి. భూమి విషపూరితం కావడం వల్ల మొక్కల ఎదుగుదల ఆగిపోతోంది. జీవాయుధాలు వాడిన చోట చెట్లు నల్లగా మారిపోయి మాడిపోతాయి.
దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని గాలిలో ఆక్సిజన్ శాతం గణనీయంగా పడిపోతోంది. ఒకసారి ఇటువంటి ఆయుధాలు వాడిన ప్రదేశంలో మళ్ళీ సాధారణ వాతావరణం నెలకొనాలంటే కొన్ని దశాబ్దాల సమయం పడుతోంది. యుద్ధం వల్ల కలిగే ఆస్తి నష్టం మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రకృతికి జరిగే ఈ నష్టం ఎప్పటికీ పూడ్చలేనిది. ప్రకృతిని విచ్ఛిన్నం చేసే ఈ ఆయుధాలు మానవాళికి శత్రువులుగా మారుతున్నాయి. బాంబుల మోత ఆగిపోయినా ఈ రసాయనాల ప్రభావం మాత్రం తరతరాల పాటు భూమిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ రసాయన అవశేషాలు భూగర్భ జలాల్లోకి చేరి నీటిని కూడా విషపూరితం చేస్తాయి. దీనివల్ల ఆ ప్రాంతంలోని ప్రజలు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. యుద్ధం చేసే దేశాలు ఈ పర్యావరణ వినాశనాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయి. గెలుపు కోసం ప్రకృతిని బలి పెట్టడానికి కూడా వెనుకాడడం లేదు. ప్రస్తుతం పశ్చిమాసియాలో చమురు క్షేత్రాలు మరియు రిఫైనరీలపై జరుగుతున్నటువంటి దాడులు పర్యావరణానికి పెద్ద ముప్పుగా మారాయి. ముడి చమురు నిల్వలు కాలిపోవడం వల్ల వెలువడే దట్టమైన నల్లని పొగ వాతావరణంలోని పై పొరలకు చేరి సూర్యరశ్మిని అడ్డుకుంటోంది. దీనివల్ల అకాల వర్షాలు, ప్రాణాంతకమైన యాసిడ్ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో గల్ఫ్ యుద్ధం సమయంలో కువైట్ లోని చమురు బావులకు నిప్పు పెట్టినప్పుడు దాని ప్రభావం వేల మైళ్ల దూరంలో ఉన్న హిమాలయాల వరకు కనిపించిందని పరిశోధకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇరాన్, గల్ఫ్ దేశాలలో జరుగుతున్న దాడుల వల్ల వెలువడుతున్న కాలుష్యం ఆసియా ఖండం మొత్తంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సముద్రంలో చమురు లీక్ అవడం వల్ల లక్షలాది జలచరాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇది సముద్ర ఆహారపు సప్లై చైన్ ను దారుణంగా దెబ్బతీస్తోంది. మరోవైపు పర్యావరణ విధ్వంసం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని లెక్కించడం కూడా చాలా కష్టమైన పని. క్లైమేట్ అండ్ కమ్యూనిటీ ఇన్స్టిట్యూట్ చెప్పినట్లుగా $1.3 బిలియన్ నష్టం అనేది కేవలం ఆరంభం మాత్రమే. యుద్ధం కొనసాగే కొద్దీ ఈ నష్టం వేల కోట్లకు చేరుతోంది. యుద్ధం వల్ల భూమి పనికి రాకుండా పోయి పంటలు పండని పరిస్థితి ఏర్పడుతోంది. యుద్ధ తంత్రంలో భాగంగా అడవులను కాల్చివేయడం, నీటి వనరులను విషపూరితం చేయడం వంటి చర్యలు ప్రకృతిపై చేస్తున్న ఘోరమైన యుద్ధం. మనుషుల మధ్య జరిగే ఈ ఆధిపత్య పోరులో ప్రకృతి మూల్యం చెల్లించాల్సి రావడం బాధాకరం. ఆయుధాల తయారీ నుంచి వాటి ప్రయోగం వరకు ప్రతి దశలోనూ పర్యావరణానికి నష్టం జరుగుతూనే ఉంది. కాలుష్య రహిత ప్రపంచం కోసం ప్రయత్నించాల్సిన సమయంలో ఈ యుద్ధాలు పర్యావరణ రక్షణ లక్ష్యాలను దెబ్బతీస్తున్నాయి. గల్ఫ్ లోని చమురు ట్యాంకర్లపై దాడులు సముద్ర జీవరాశిని సర్వనాశనం చేస్తున్నాయి.